పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. సహోదరులారి పూజను ప్రతిపాటి నాగరాజు దేవమాత వారి బిడ్డల కోసము వారి యొక్క 3వ సంతానమైన సూర్య పారిష్ అన్నప్రాసన సందర్భంగా ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఆత్మ పరీక్ష చేసుకున్నాడు, మీరు ఆత్మను పరీక్షించుకునండి. సహోదరులారా, ప్రతిరోజు మన ముఖాన్ని మనం పరీక్షించుకుంటాం, మన దేహాన్ని మనం పరీక్షించుకుంటూ ఉంటాం, మన చర్మాన్ని మనం పరీక్షించుకుంటూ ఉంటాం. మన యొక్క స్థితి ఏముందో, విధంగా ఉందో, నీరసంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నాను, ప్రతి విషయం కూడా ప్రతిసారి కూడా మనం పరిశీలించుకుంటాం. ఈరోజు పౌలుడు కొరింథు నగరంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తున్నారు. ఇదిగో ప్రజలారా, మీరు మీ ఆత్మలను పరీక్షించుకోనండి. మీకు విశ్వాసం కలిగి జీవిస్తున్నారా లేదా? మీలో మంచితనం ఉన్నదా లేదా? మీలో సహాయం చేసేటువంటి స్థితి ఉందా లేదా? ఇతరుల కోసం ప్రార్థించేటువంటి స్థితి ఉందా లేదా? ఒకసారి మీ ఆత్మలను పరిశీలించుకోమని ఒక సలహా ఇస్తున్నాడు. విశ్వాసాలు ఎంత దూరం నుండి ప్రయాణం చేసి నిర్మలగిరి మాత పవిత్ర పుణ్యక్షేత్రానికి చేసి ఈ వేళగిరి మాత ఆలయంలో ఉండి ప్రార్థిస్తున్నటువంటి మీ అందరూ కూడా ఈరోజు నా ఆత్మను పరిశీలించుకుంటాను. నేను ఏ స్థితిలో ఉన్నా, నా ఆత్మ ఏ స్థితిలో ఉంది, నా విశ్వాసం ఎటువైపు ప్రయాణం చేస్తుంది, నా స్థితిగతులు ఎలా ఉన్నాయని ఒకసారి అదే వారి దేవుని మనసారా ప్రార్థన చేసుకుంటూ చేసినటువంటి పాపం కొరకు పశ్చాత్తాపంతో దేవునికి క్షమాపణ. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపము నప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, హస్తముల చేతను ఒక పాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ కుటుంబము చేయి విన్నప్పుడు దైర్యాలను మాకు విశ్వాస వరమును ప్రసాదించిన విధముగానే నీ కుమారుని పునరుత్థానములో కూడా భాగమును దయచేయు. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించిన మా ప్రభువు మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. అందరూ కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసలకు పాలయ్యెను. అపోస్తలుల తప్ప విశ్వాసులందరూ యూదయ సమరయ రాష్ట్రముల నమూనలంచగా చెదరయ్యింది. కొందరు భక్తులు స్తెఫాను సమాధి చేసి అతని కొరకై గుల్లుమని ఏడ్చిరి. కానీ సౌలు క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నించుచు ఇంటింటా చొరబడి విశ్వాసులైన
స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలోనే వేయించుచుండెను. చల్లా చెదరైపోయిన విశ్వాసము సువార్తను ఎల్లడలా బోధించుచుండెను. పిలుపు సమరయ నగరమునకు పోయి క్రీస్తుని గురించి అతడి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు పిలుపు బోధించు విషయము శ్రద్ధతో వినిచుండెను. వారందరూ అతని ఉపదేశం ఆలకించుచు అతడు చేయించిన సూచక క్రియలను కనులారా కాంచుచుండేది. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మను బిగ్గరగా అరచుచు బయటకు వచ్చాను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడి అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించరు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. దయచేసి అందనాలు చెప్పండి. సకల జనులారా ఆనందంతో ప్రభుని స్తుతింపుడు. సకల జనులారా ఆనందంతో ప్రభుని స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలము చూచి శత్రువుని ముందట వంగి దండం పెట్టుదురు. దయచేసి అందరిన తర్వాత చెప్పండి. సకల జనులారా ఆనందంతో ప్రభుని స్తుతింపుడు. లోకంలోనే ప్రజలందరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామము సన్నిధింతురు అని మీరు ప్రభుతో నడువుడు. రెండు ప్రభు ప్రేమను గమనింపుడు. నరక పరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడు. దయచేసి అందరిన తర్వాత చెప్పండి. సకల జనులారా ఆనందంతో ప్రభుని స్తుతింపుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నది గుండా నడిచిపోయింది. ఆయన కార్యములకు కారణం మన మధ్య ఆమోదం చెందింది. ఆయన సదా పరాక్రమంతో పరిపాలన చేయను. దయచేసి అందరిన తర్వాత చెప్పండి. సకల జనులారా ఆనందంతో ప్రభుని స్తుతింపుడు. దయచేసి అందరికీ మొత్తం ఉండిన కాక గీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభు అనేక మహిమ కలిగిన కాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం నుండి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరేమీ చేయగలరు. నా యందు నివసింపని వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. అటు తీగలను పోటు చేసి నిప్పులు వేసి తగలబెట్టును. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచినచో మీరేమి కోరినో అది మీకు వసూలుబడును. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా. అనేక మంది అనేక విన్నపాలు తెలియజేస్తూ ప్రార్థన చేయబడుతున్నారు. మీరు అర్పించమని కోరుతున్నారు. ప్రతి వారి నుండి మత్తాయి వెనక్కి వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. వారు జీవించారు. దేవుడి ఆశ్రయించాలని నాయుడు ఆయన వివాహ విషయంలో దేవుడు సహాయపడాలి. కిషోర్కి దేవుడి నుంచి ఆరోగ్యం పరీక్షలు నుంచి ఫలితాలు వచ్చేలాగా, వేదబాబులో ఉద్యోగం వచ్చేలాగా, చిలకమ్మ దీవించి వచ్చేలాగా, రమ్యశ్రీ సహస్ర దేవుడు చదువుకున్నారు. దీవించాలని ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలసిపోయిన వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రయాణం చేసి అలసిపోయారా? క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి దేవుని దర్శించుకోవాలని, దేవునికి కృతజ్ఞత చెల్లించాలని కొంతమంది అయితే దేవునితో మాట్లాడి తమ బాధను తెలియజేసుకోవాలి, దేవునికి దీవెనలు కావాలని వచ్చిన వారు మరికొంతమంది. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, దేవునికి మనకు మధ్య సంబంధం విశ్వాసం.
ఉన్నవాడు అనువాడు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అని మన వాక్యములో వింటూ ఉన్నాం. ఆయనపై మనకున్నటువంటి విశ్వాసము మనల్ని ఇంత దూరము నడిపించింది. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వమును పాలిస్తూ ఉన్నవాడు, నా సృష్టికర్త, నా గమ్యము ఆయనే అని విశ్వసించినటువంటి మీ అందరూ కూడా సంతోషంతో దేవుని యొక్క దర్శనం చేసుకోవడానికి ఇచ్చేశారు. ఈ రోజున దేవుడు మనకు ఒక వాక్యాన్ని ఇస్తున్నాడు విశ్వాస ద్వారా. ఏమనంటే, నేను ద్రాక్షావళిని, మీరు నా తీగలు. నా నుండి ఉద్భవించిన వారు, మీరు నా తీగలు. తీగ ద్రాక్షావళిని అంటి పెట్టుకుంటేనే అది తీగగా మార్పు చెందగలదు, తీగగా ఉద్భవించగలదు, పుట్టగలదు. ఇదిగో నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఏమంటున్నాడు అంటే, చూడండి, ఎవరు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఇక్కడ భగవంతుడు మనకిచ్చేటువంటి సందేశము ఏమిటంటే, మీరు నన్ను అంటి పెట్టుకుని ఉండండి, నాతో పెనవేసుకుని ఉండండి, నాతో ముడిపడి ఉండండి, నాకు దగ్గరగా ఉండండి, నా మార్గంలో నడవండి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సహోదరులారా, అదేంటండి, మేము నిత్యము దేవుడితోనే ఉంటున్నాము. మాకు దేవుడు అంటే చాలా ఇష్టము, దేవుడు అంటే చాలా భక్తి, దేవుడు అంటే చాలా విశ్వాసం కలిగిన వాళ్ళమని మనం చాలాసార్లు అంటూ ఉంటాం. సంతోషం, చాలా మంచిది. విశ్వాసాలు అనుకునే సందర్భాలు ఏం చేస్తుంటామంటే, మనం దేవుడి నుంచి వేరు చేయబడతాం. పాపము చేసినప్పుడు మనం దేవుడి నుంచి వేరు చేయబడతాము. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించినప్పుడు మనం దేవుడి నుంచి వేరు చేయబడతాము. మనమే దేవుడి నుంచి దూరంగా పారిపోతుంటాం. చూడండి, అవ్వ ఆదాములు దేవుడితో ఉన్నంత వరకు వారిని ఏ విధమైనటువంటి భయం లేదు, ఆందోళన లేదు. దేవుడితో చక్కగా ముందుకొచ్చి మాట్లాడారు. ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అవిధేయించారో, తిరస్కరించారో, ప్రియ సహోదరులారా, వెంటనే వారిలో భయము ప్రారంభమైంది. వెళ్ళి దాక్కున్నారు. ఎందుకంటే వారు దేవుడి నుంచి వేరు చేయబడ్డారు. దేనివల్ల? పాపం వల్ల. పాపము ప్రతిసారి కూడా మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తూ ఉంది. మనం వేరు చేయబడతాము. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనందరూ కూడా దేవుడి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇదిగో మీలో అధికముగా ఫలించాలని ఆశ ఉంటే నా దగ్గరకు రండి, నాతో అంటి పెట్టుకోండి. మనందరిలో నేను ఫలించాలి, నేను పుష్పించాలి, విశ్వాసంలో నేను ఎదగాలి, పవిత్రమైన జీవితంలో ఎదగాలన్నటువంటి ఆశ ఉంటే మనం దేవుడితో అంటి పెట్టుకుని ఉంటాం. ఏ ఆశ లేని వాడు లెక్కలేని జీవితాన్ని జీవిస్తుంటారు. కాబట్టి ప్రియ విశ్వాసం, మనందరిలో ఉండవలసింది ఏంటంటే దేవునిపై ఆసక్తి, దేవునిపై ఆశ. అది మనలో స్థిరంగా ఉంటే ప్రియ విశ్వాసారా, అది మనలను నడిపిస్తుంది. అది దేవుని వైపు మనల్ని నడిపిస్తుంది, దేవుని వైపుకు మనలను తీసుకుని వెళుతుంది. అదే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదిగో అతడు అధికముగా ఫలించును, నేను లేక మీరు ఏమీ చేయలేదు. ప్రియ సహోదరులారా, దేవుడు లేక మనం ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఇదిగో నా యందు నివసింపని వాడు తీగ వలె ఎండిపోయి పారవేయబడును. ద్రాక్షావళి తీగ నుండి వేరు చేయబడ్డ వారు ఏం చేస్తారంటే ఎండిపోతారు, పారవేయబడతారు. ఎండిపోయినటువంటి తీగ దేనికి పనికిరాదు, జీవలేనటువంటి తీగ దేనికి? అగ్నిలో వేయటమే. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి నుంచి వేరు చేయబడతామో, ఎప్పుడైతే మనం దేవుడి నుంచి దూరంగా పారిపోతామో, మనము ఓడిపోతాము, ఎండిపోతాము, విమర్శించబడతాము. మనలో ఎటువంటి శక్తి లేని వాళ్ళగా మనం మార్పు చెందుతాం. ప్రియ సహోదరులారా,
కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ దేవాది దేవుని ప్రార్థన చేద్దాం. ఏమని చూడండి, ఏమంటున్నాడు? మీ యందు నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినచో మీరు ఏం చేస్తారు? ఫలిస్తారు. మీరు ఏమి కోరినా అది మీకు వసూలుపడదు. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు మన యొక్క జీవితంలో ఉంచుకోవాలి, నిలుపుకోవాలి. దేవునితో సంబంధాన్ని వాక్కు ద్వారా మనం పెంపొందించుకోవాలి. వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యంలో ఫలించడం ద్వారా ఇదిగో మన ప్రార్థన ఆలకించబడుతున్నట్టున్నాడు. విశ్వాసాలు ఇదిగో మీలో అనేకమైనటువంటి కోరికలు ఉన్నాయి. మీ కోరికలు నెరవేరాలంటే దేవుడు చూపిస్తున్నటువంటి మార్గం ఇదిగో నా మాటలు మీలో ఉంచుకోండి. దేవుని యొక్క మాట, దేవునితో ఏకమై ఉండమని, దేవునితో కలిసి జీవించమని, దేవుని యొక్క మాటలో నడవమని దేవుని యొక్క మాట తెలియజేస్తున్న సహోదరులారా, అందరం ఒకసారి లేచి నిలబడి మనం అధికంగా ఫలించాలంటే దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ దేవుడు మన కోరికలను నెరవేర్చాలని హృదయంగా ప్రార్థన చేద్దాం. అన్నప్రసన్న చేస్తున్నటువంటి కుటుంబాన్ని, బిడ్డలను దేవుడు దీవించాలని, వివాహ వార్షికోత్సవాలు జరుగుతున్నటువంటి మా అబ్బాయి దేవుడు దీవించాలి. ఎవరైనా పెద్దలు పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలకు దేవుడు నుంచి ఆరోగ్యాన్ని దేవుని మనసారా ప్రార్థించాలి. మహాపరిశుద్ధుల ప్రేమ తండ్రి, నీకే వందనాలు. గుణవాడు ఆశ్రదించేవాడు బలపరచేవాడు. ఈరోజు ద్రాక్షవళి కేక్ గురించి ఈరోజు వాక్యం అనుసరిస్తుంది. ప్రభా, నిన్ను అంటి పెట్టుకుని జీవించేలాగా నీ కృపను మాకు దయచేయండి. ఈ లోకంలో జీవిస్తుండగా ఈ లోకాన్ని అంటి పెట్టుకుని జీవిస్తున్నామే తప్ప నిన్ను అంటి పెట్టుకుని జీవించాలంటే మాకు కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఇదిగో ప్రభా, ఎంతో దూరం నుండి కొన్ని పదుల సంఖ్యలో కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణమై ఎంతో ధనాన్ని వెచ్చించి ఇదిగో ప్రభా ఈ సన్నిధికి వచ్చాం, విశ్వాసంతో వచ్చాం. మాలో ఉన్నటువంటి పాపలను శుద్ధి చేయండి. ఇదిగో ప్రభా, ఈ మాటలు మాలో నిలిచి ఉంటే మా ప్రార్థన ఆలకిస్తామని వాక్యం కలిగిస్తుంది తండ్రి. ఇదిగో మా జీవితాన్ని వాక్కుతో నింపండి, ఈ శక్తితో నింపండి. నేను అనుగ్రహాలతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను. అనుకులము, అయోగ్యులము, అనేక సందర్భాల్లో పాపం చేసి నీకు దూరం అవుతున్నాను తండ్రి. పశ్చాత్తాపంతో తగ్గిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినది మాదిరిగా మేము మరలా నీ సన్నిధికి తిరిగి వస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, స్వస్థపరచండి. మాలో ఉన్నటువంటి శోధనలను విడుదల దయచేయండి. గృహాలయ బాధపడుతున్నటువంటి బిడ్డలకు మాకు దయచేయండి. బిడ్డలేక బాధపడుతున్న బిడ్డలను దయచేయండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాలకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు వివాహాల పదాలు ఆర్థిక బదులకు సత్మత్వాల బిడ్డలకు ఆయన సహాయం దయచేయండి. వ్యవసాయం చేస్తున్న రైతులను దీవించండి. వ్యాపారం చేస్తున్నటువంటి వారిని దీవించి వాహనాలు నడుపుతున్నటువంటి బిడ్డలు దీవించమని వేడుకుంటున్నాను. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నాం, ప్రార్థన చేయకపోతున్నటువంటి అంగవైకల్యమైనటువంటి బిడ్డలను దీవించిన చెడ్డ బిడ్డలు దీవించండి. ప్రసవించినటువంటి బిడ్డలు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. తల్లి బిడ్డలకు మంచి యోగక్షేమాలు దయచేసి వేడుకుంటున్నాను. సర్వాంతర్యాన్ని మరొకసారి నామానికి వేడైన స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తుండగా ప్రభా శక్తిని కనుగొనాలి మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ సన్నిధికి వచ్చాము. బిడ్డలకు ఆరోగ్యం దయచేసి వేడుకుంటున్నాను. బిడ్డలకు సంబంధించిన వ్యాధులకి సంబంధించిన వ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు, కంఠానికి సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండగా మా మరింతల్ని మధ్యస్థ ప్రార్థన ద్వారా బిడ్డలకు స్వస్థతను సాధించమని వేడుకుంటున్నాను. తల్లి ఎంతో దూరం నుండి ఉన్నావు తల్లి, ఆదరిస్తావని విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చారు తల్లి. ప్రయాణం చేసి వచ్చారు, ప్రయాసపడి ధనాన్ని వేసి చేశారు తల్లి. ప్రతి ఒక్కరికి నేను ప్రార్థన ఆలకించి వారికి పాపం చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి పొందుపరిచేలాగా సహాయం దయచేస్తున్నాను తల్లి. మా మరింతసారి ఎవరెవరైతే తమ మొక్కుబడి చెల్లిస్తుంది మొక్కుబడులను చెల్లిస్తున్నారు, ఆరులు చెల్లిస్తున్నారు కాబట్టి నేను అంగీకరించి ఆశ్రయించి బలపరచమని సర్వేశ్వర మరొకసారి సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి విశ్వాసని దీవించి ఆశ్రయించి బలపరచమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, కానుకల
ఉంది. ఆరుగురు సమర్పణ. ఆరుగురు తీసుకొచ్చిన వారు ముందుకు వచ్చి మీకు ఆహ్వానించండి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, మేమెల్లరూ ఈ పాస్కా పరమరహస్యముల నిర్వహణకు ఆనందోత్సాహములు కలిగినట్లు అనుగ్రహించుడు. వాటి నూతన జన్మనస్సు ఈ పవిత్ర కార్యములు మేము తరచుగా నిర్వహించు నిత్యానందమైన మాటల మగుదుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, మేమెల్లరూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలి నీ కాలంలో ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము వేలైన క్రీస్తు తన సదా మా కొరకు అర్పించుకొనిచున్నాడు. నీ సమక్షం నా మా మధ్యవర్తిగా వ్యవహరించు నిరంతరము కాపాడచ్చు మా కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఒకసారి కలిగినప్పుడు మరలా మరణింపడు. గొర్రెపిల్లైన క్రీస్తు వధింపబడినట్టు సదా జీవించుచునే ఉండదు. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కాలను పొందుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళం నీ మహిమ నిరంతరం కీర్తించుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నాడు. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమును వేచేవారు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. మోకరించి నడిపించుకుంటా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉంటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకించున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అదనుగా. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి గురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకున పాప పరిహారమునకై ధారవేయబడను. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. తను చాటును మీరు మరలా వచ్చే వరకు మేము వచ్చున్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగియ పునరక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారములను మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకున్నట్టు మా ప్రాణశ జగద్గురువులను మా జయరములు వేరు మీ ఖాతాన్ని గురువులందరూ కూడా మమ్మల్ని నీ ప్రేమతో పరిపూర్ణము చేయుడు. కానుక మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమైన చెప్పిన వారిని జ్ఞాపకం ఉంచుకున్న వారికి ప్రకాశం చేసిన మాత్రమే దయచూపి దేవుని కనితలకు మర్యాదతో ప్రీతి జోజపు గారి ప్రీత అపోస్తులతో ఆనందించి సేవ చేసిన మీ ఆత్మతో వారి జీవితంలో భాగంగా దయచేయడం వారిని కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి కనపరచుచున్నాను. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఆ పరలోక ప్రార్థనలో జపించుకున్నాము. మీ నామం పుష్పబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా గృహం, మా ఎత్తు ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక ప్రభు అన్ని కిడిలో నుండి మమ్మ రక్షకుడు, మా ఈ రోజుల మాకు శాంతిని ప్రసాదికుడు, నీ దయానుగ్రహం మీ పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలుగుతుండి సర్వదా కాపాడు. మీ మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మిగించుచున్నాను, నా శాంతిని వసుకుచున్నాను మనకి అపోస్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు నిశ్చిత ప్రకారం దానికి సమాధానం ఐక్యతను జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతిలో మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సమాధానం సమాధానం సర్వేశ్వరుని పిల్ల సమాధానం. లోక పాపమును ప్రతించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని పిల్ల లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమానవ ఆత్మతో నీ సన్నిధికి వచ్చాం, ఆరాధిస్తున్నాం, దర్శిస్తున్నాం, మా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఈ దేవాలయంలో నిలిచింది విశ్వాసంతో ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. అలాగే బాధపడుతున్నటువంటి బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. శారీరకమైనటువంటి వ్యాధులతో స్వస్థపడుతున్నటువంటి బిడ్డలకు స్వస్థతను దయచేయండి వేడుకుంటున్నాను. ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి సేవిస్తారో అక్కడ ఉంటాను సెలవిస్తున్నటువంటి పవిత్ర వేళకి మా దేవాలయంలో నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. మమ్మల్ని తల్లి వేళకి మాత
కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు మీ సన్నిధికి వచ్చి అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ప్రతి విశ్వాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రేమతో మనం ప్రార్థన చేస్తున్నాం. దయగలండి అడిగిన సెలవించినటువంటి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యుత్తులను దీవించి వివాహ పదాలను గృహాలేక బాధతో ఉన్నటువంటి గృహాలు దాయించండి. సంతానం లేక బాధతో ఉన్నటువంటి దంపతులు దీవించి సంతానం దాయించండి. మొదటి సంతానం, మొదటి రెండవ సంతానం కోసం ఎదురు చూసినటువంటి బిడ్డలు దీవించి ఆశీర్వదించాలి. ఇగో ప్రభావ 10వ తరగతి ఫలితాల కోసం ఎదురు చూసిన బిడ్డలు దీవించండి. ఈరోజు అన్నప్రాసన చేసిన బిడ్డలు అదేవిధంగా దివ్య బలులు సమర్పించినటువంటి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుగుతున్నటువంటి దంపతులను దీవించిన వారికి ఇచ్చినటువంటి యువతకి వారికి లాభం జీవితంలో పవిత్రించబడేలా సహాయం దాయించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభావ ఎవరైతే ఏ తరగతి వచ్చి సన్నిధిలో చెల్లిస్తూ ప్రార్థిస్తున్నారు, కారణం చెల్లిస్తున్నారు, కారణం దైవం అంగీకరించి ఆశ్రయించి బలపరిచిన ప్రభుత్వం యేసు క్రీస్తు పేరు అడిగి వేసుకొచ్చున్నాం తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతున్నారు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి.
దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని నీ కృపను పొందాలని నా కోరిక. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని నీ కృపను పొందాలని నా కోరిక. మహనీయుడా మహిమాన్వితుడా నా హృదిలో నేను నిలుపుట నాకు మేలు. మహనీయుడా మహిమాన్వితుడా నా హృదిలో నేను నిలుపుట నాకు మేలు. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింపమానవరూప మెత్తిదానముగా జీవము సిలువపై ఇచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నాదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనైయుంటిని. నా వల్ల చేయబడెడు ఎల్లా కార్యములెప్పు దేహ్యంబులై ఉండగా యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నమ్మించ ప్రేమించినావు. ఆహా ఎంత సఖ్యము కాని మంచి నాలో పెంచ నెంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా
నన్ను ప్రేమించినావు. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి. తెలిసి నన్ను ప్రేమింప నీకున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా